హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఇలా హెల్దీగా స్నాక్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. అది కూడా పూల్ మకానాతో చాలా ఈజీగా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా బాగా అయితే నచ్చుతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పూల్ మకానా అంటేనే హెల్దీ తెలుసు కదా. ఇంకా దాంట్లో బెల్లం అయితే మిక్స్ చేసి ఒక మంచి స్నాక్ ఐటెం అయితే ఈరోజు చేసుకుందాము. దానికోసం మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి ఈ స్నాక్ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం నేను 100 గ్రాములు పూల్ మకానా అయితే తీసుకున్నానండి. ఇది మనకి బయట చిల్లర కొట్టులో కానీ, డీమార్ట్‌లో కానీ, రిలయన్స్ షాపింగ్ మాల్స్‌లో కానీ ఎక్కడైనా దొరుకుద్దండి. బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో మనం ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకొని ఈ పూల్ మకానా మొత్తం అయితే వేసేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని కలుపుతూ నిదానంగా మనం ఇట్లా వేగించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇట్లా వేగితే చాలండి. అట్లా వేపుకొని అవి మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నువ్వులైతే వేసుకొని ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయవసరం లేదు. ఇట్లా మనం వేపుకోవాలి చిటపటలాడే వరకు. నేను వీడియోలో చూపించినట్టుగా. ఇక ఇవి వేగిపోయాయి. ఇది కూడా పక్కనైతే పెట్టేసుకుందాము చల్లారడానికి. ఇక ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. ఇట్లా స్టీల్ ప్లేటే తీసుకోండి. ప్లాస్టిక్ది కానీ ఏది తీసుకోవద్దు. చాలా వేడిగా ఉంటుంది కదా, మనం పూల్ మక్కన అది వేసినప్పుడు అంటుకుపోతుంది. స్టీల్ ప్లేట్ అయితే బాగుంటుంది. ఇక ఇప్పుడు బెల్లం అయితే తీసుకున్నానండి. ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. మనం 100 గ్రాములు పూల్ మకానాకి. ఇదిగోండి ఈ బౌల్తో ఒక బౌల్ అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన పని అయితే లేదు. ఇది బెల్లం అంతా బాగా కరిగేటట్టు మనం కలుపుతూ ఇట్లా అయితే చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ అయింది. ప్రతి ఒక్కరికి పిల్లలకైతే బాగా నచ్చుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇది హెల్త్కి చాలా మంచిది పూల్ మకానా అయితే. ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. ఈ నెయ్యి హోమ్ మేడ్ ఘీ అండి. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, మీరు చూడండి కావాలంటే. చూడండి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఈ బెల్లం దాంట్లో మనం వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. కొంచెం పాకం అయితే రావాలండి. నేను చూపిస్తాను. మరి ఎక్కువ కాదు, లైట్గా పాకం అయితే రావాలి. నేను చూపిస్తాను. అట్లాగైతే చేసుకోండి. చూడండి ఇట్లయితే బాగా కలుపుకోండి. ఇట్లా వాటర్లో వేసినప్పుడు కొంచెం లైట్గా ముద్దగా అయితే చాలండి. ఎక్కువ గట్టిగా అయితే అయిపోవాల్సిన పని లేదు. అరిసెలకి పట్టినట్టు అవసరం లేదు. ఇట్లా లైట్గా ముద్దగా అయితే చాలు. ఇట్లా అయితే చాలండి. ఇక ఇప్పుడు ఇట్లా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ టైంలో మనం పూల్ మక్కన వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో అయితే వేసేసుకోవాలి. నువ్వులు పూల్ మక్కన 2 మొత్తం ఇందులో వేసేసుకొని బాగా అయితే ఇట్లాగా మిక్స్ చేసుకోండి. ఒక్క 5 మినిట్స్ వరకు ఇట్లా మిక్స్ అయితే చేసుకోండి. అప్పుడే ఆ పాకం అంతా బెల్లం పాకం మొత్తం ఆ నువ్వులకి పూల్ మకానాకి మొత్తం పడుతుంది. అందుకని ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి వెంటనే మనం ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలండి. లేదంటే ప్యాన్కే అంటుకుపోతుంది. వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి. ఇట్లా వేసేసుకొని కొంచెం చల్లారే వరకు ఇట్లా అయితే పక్కనైతే పెట్టేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం విడివిడిగా చేసుకోవాలి. నేను చూపిస్తాను. కొంచెం చల్లారే వరకు అట్లా పక్కనైతే పెట్టేసుకోవాలండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇట్లాగా
ఇప్పుడైతే కొంచెం చల్లారిందండి. ఈ టైంలో మనం ఒక్కొక్కటి విడిగా అయితే చేసేసుకోవాలి. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం విడివిడిగా తీసేసుకోండి. ఇట్లా ఒక్కొక్కటి విడివిడిగా అయితే వచ్చేస్తుందండి. చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకండి, చేయికి అంటుకుపోతుంది. బెల్లం పాకం కదా, కాలిపోతుంది. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా. మొత్తం విడివిడిగా అయితే నేను తీసేసానండి. ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్‌గా ఉండే కంటైనర్‌లో పెట్టుకోవాలండి. గాజు సీసాలో కానీ దేంట్లో అయినా ఇట్లా అయితే స్టోర్ చేసుకోవాలి. గాలాడితే మెత్తగా అయిపోతాయి. గాలాడని సీసాలో, మూత గట్టిగా ఉండే సీసాలో ఇట్లా అయితే వేసేసుకొని స్టోర్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా చాలా టేస్టీగా హెల్తీగా స్నాక్ అయితే రెడీ అయిపోయింది. బెల్లం పూల్ మక్కన అండ్ నువ్వులతో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇదైతే ఇవ్వచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇట్లా కంటైనర్లో వేసేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మా బాబుకైతే ఇస్తున్నాను. మా బాబుకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ సన్నగా ఉండే పిల్లలకైతే కొంచెం నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి హెల్తీగా చక్కగా లావైతే అవుతారండి. నెయ్యి, బెల్లము, నువ్వులు అన్నీ వేసాం కాబట్టి మీరు కూడా ఇట్లా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.